మహాపరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేయవచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రియ సహోదరులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు. అందరికీ వందనాలమ్మా. నిజంగానే మనం నిజంగా దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే 2025వ సంవత్సరంలో ఎన్ని మాసాలు అయిపోయినాయమ్మా? 5 మాసాలు కూడా దేవుడు మనందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడి ఈ యొక్క 6వ మాసం మొదటి ఉపవాస ప్రార్థనా దినంలో మనని దేవుడు క్షేమంగా నడిపించినందుకై మనల్ని బట్టి, మన కుటుంబాలను బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గత వారంలో మంగళవారం ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేశారు కనుకనే దేవుడు గొప్ప కార్యాలు జరిగించారు. కాబట్టి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం కావాలని మనం ఆయన్ని అడుగుతామో, ఎందుకోసం ఆయన మన ఈ లోకంలో మనిషిగా పుట్టించాడో ఆ విషయాలన్నీ కూడా తెలిసినటువంటి దేవుడు మనల్ని ఏమాత్రం కూడా విడువగా ఎడబాయక కాపాడుతున్నాడని మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ యొక్క భయంకరమైనటువంటి పెను ప్రళయం తుఫానులో దేవుడు తన యొక్క శిష్యులను కాపాడినట్లుగానే మనం కూడా మనకున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులలో, అనేక సమస్యలలో, అనేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన అద్భుతమైన కృప ద్వారా మనల్ని ఈరోజు సజీవులుగా ఉంచారు. అందును బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు కూడా ఒక వాక్యాన్ని మనం చదువుతున్నాం. దయచేసి చూడండి, అందరూ కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలను ధ్యానం చేసుకున్నాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగా చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో నేను ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచుమని అందే నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం. వినండి ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈ రోజు అంశం ఏమిటంటే తృప్తి కలిగి ఉండుట. ఏమిటి అంశము? ఏ అంశం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. తృప్తి కలిగి ఉండుట. తృప్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కలిగేటటువంటి లాభాలు ఏమిటనేటటువంటిది పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను మీతో మాట్లాడలేదు అంటున్నాడు. ఆయనకి కొదువ లేదంట. అమ్మా, ఎప్పుడు లేదే కొదువ? ఆయన ఈ పత్రిక రాసినప్పుడు ఎక్కడ ఉన్నాడంటే చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఖైదు చేయబడి బొండలలో బిగించి ఉన్నాడు. ప్రత్యోరం అనేటటువంటి సేన మధ్య నుంచుని ఆ చీకటి కలిగినటువంటి చెరసాలలో జీవిస్తూ వాళ్ళు పెట్టి పెట్టగా లేకపోతే అనేక రకాల హింసిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడితో ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నాకు ఈ సంతృప్తి కలిగిన జీవితం ఇచ్చావయ్యా అంటున్నాడు. చీకటి కలిగిన స్థలం, ఖైదీగా ఉన్న స్థలం, చెరసాలలో ఉన్నటువంటి స్థలం, ఆ స్థలంలో కూడా ఆయన ఏమి నేర్చుకున్నాడంటే తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ఏ స్థితిలో? మనం ఎప్పుడు తృప్తి కలిగి ఉంటాము? మనకు అన్నీ ఉండి సమృద్ధిగా టయానికి అన్నము, మంచి బట్టలు, మంచి నగలు, మంచి సీరియల్స్, ఈ లోకంలో అన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఏంది లేని బ్రతుకంటాం. కానీ ఆ భక్తుని యొక్క జీవితం చూస్తే భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు ప్రియులారా. ఆ సమయంలో ఈ పత్రికను ఏమని చెప్తున్నాడంటే, ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి. ఎక్కడ ఆనందించాలి? ప్రభువులో ఆనందించాలి. ఎక్కడ ఆనందించాలమ్మా? ప్రభువులో ఆనందించాలంట. మనం ఎవరికి ఆనందం వచ్చిందో తెలుసామా? నిజంగా ఏ హృదయం అయితే తృప్తితో నిండి ఉంటుందో అక్కడే ఆనందం వచ్చింది. హల్లెలూయా. తృప్తి లేనివాడికి ఆనందం రాదు. ఎన్నన్నా ఇయ్యి, తృప్తి లేదనుకో ఆ
వ్యక్తికి ఆనందం వచ్చిందా? ఏం పెట్టాడులేండి, ఏముందలేండి, వాటితో ఇక్కడ సపోజ్ 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి, 2 కోట్ల ఉన్నోడితో పంచుకుంటాడు, నాకంటే వాడు మంచి. ఇలాగా తృప్తి లేనటువంటి జీవితాలతో జీవిస్తున్నటువంటి సగటు మానవులకి లేదా విశ్వాసులు అనబడి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ప్రజలకి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా, ఆ యొక్క భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా మీరు ఆనందించుడి. ఏం చేయాలంట? ఎప్పుడు ఆనందించాలి? మీకు కష్టం వచ్చినా, మీరు బాధల్లో ఉన్నా, మీరు అప్పుల పాలైనా, ఇంకా ఏ స్థితిలో ఉన్నా, మీరు ఏ మాత్రము కూడా దిగులు చెందబాకండి. మనకు ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు. ప్రభువును చూసి మీరు ఆనందించండి. ఎవరిని చూసి? ఎందుకని మన ప్రభువు మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మన లేవనెత్తడానికి సమర్థుడు. అందుకే అన్నాడు, నన్ను బలపరచు అని నేను సమస్తము. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అప్పుడు నీ యొక్క ఆ యొక్క నిరాశ అంతా కూడా ఆశగా మారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో నీ దుఃఖం అంతా కూడా సంతోషంగా అలా చేయగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని భక్తుడైనటువంటి పౌలు గారు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి ఒక ఉపమానం చెబితే ఈ వాక్యం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మళ్ళా చెప్తున్నాను, నేను చెప్తున్న ప్రసంగాంశం ఏమిటంటే తృప్తి కలిగి ఉండుట. ఏ అంశం చెప్పండి? మరంటే ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడట. రాజ్యంలో రాజే ఉంటాడు. రాజ్యంలో ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు జనరల్ గా రాజులకి ఏముంటాయి అంటే ఉద్యానవనాలు ఉంటాయి. అంతఃపురంలో ఉంటారు మీరు. సాయంకాలానికి ఉద్యానవనాలు ఉంటాయి. ఆ ఉద్యానవనంలోకి వెళ్ళి చూస్తే ఆ చెట్లన్నీ కూడా నీరసించిపోయి ఒడిగిపోతూ ఉన్నాయంట. ఎలా ఉన్నాయి చెప్పండి? మీరు నవ్వుతా ఉన్నారా, ఒడిగిపోతా ఉన్నారా? నవ్వుతా ఉన్నారా? సార్ నవ్వండి. అట్లా అన్నమాట, రైట్. అట్లా మొహాలు నవ్వుతూ లేకుండా చెట్లన్నీ కూడా నీరసంగా ఉన్నాయంట, పోగొట్టుకున్నట్లు. ఆ రాజు ఆ యొక్క తోట గేటు దగ్గరకు వచ్చి అటన్నిటిని చూస్తే పాపం ఏంటి, నేను పెట్టినటువంటి పని వాళ్ళంతా ఉన్నారు కదా, చక్కగా ఎరువు వేస్తున్నారు, చక్కగా నీళ్లు పోస్తున్నారు, అయినప్పటికీ కూడా ఈ తోట ఎందుకు ఉంది అని ఆ తోటలోకి అడుగు పెట్టి గేటు పక్కనే ఒక చెట్టు కనపడిందంట. దాన్ని అడిగాడట. ఆ చెట్టు పేరు ఏంటంటే మర్రి చెట్టు. ఏం చెట్టు చెప్పండి? మర్రి చెట్టు. మర్రి చెట్టు చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. కానట మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి, మర్రి చెట్ట ఎందుకు అంత నీరసంగా ఉన్నావు, ఏమొచ్చింది నీకు అని అడిగితే మర్రి చెట్టు అందంట, ఏం చెప్పమంటాయ్యా నా బాధ, నేనేదో వెడల్పుగా అయితే ఉన్నాను కానీ కొబ్బరి చెట్టు నా పక్కన నాకంటే చాలా ఎత్తుగా ఉంది. పక్కన ఏముందంట? కొబ్బరి చెట్టు ఉందంట. ఈ కొబ్బరి చెట్టు మర్రి చెట్టు కంటే ఎత్తు ఉందంట. ఇప్పుడు ఈ మర్రి చెట్టు ఎవరైనా చూస్తుందంటే కొబ్బరి చెట్టును చూస్తూ, అయ్యో నేను కొబ్బరి చెట్టుగా లేనే, ఏమంటుంది? కొబ్బరి చెట్టుగా ఎత్తుగా లేనే, అందుకని నేనేమైపోతున్నానంటే ఎండిపోతున్నా. నాకు దాన్ని చూసి ఈర్ష్య అనుకుంటారు, ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ అంతెత్తు నేను లేని అని చెప్పి నేను నీళ్లు తాగట్లా పెట్టినా, మీరు ఎరువేసినా నేను తింటలా, అన్నిటిని బట్టి నేను ఎండిపోతా ఉన్నాను అన్నంట ఆ మర్రి చెట్టు. సరే, వెంటనే రాజుగారు కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళారు. కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి, కొబ్బరి చెట్ట నిన్ను చూసి మర్రి చెట్టు ఇలా అంటుంది, మరి నువ్వు కూడా ఏంటి ఎంత దిగులుగా ఉన్నావు అన్నాడు. రాజు అన్నాడంట, నువ్వు కూడా ఎందుకు ఎంత దిగులుగా ఉన్నావు, చూడు మర్రి చెట్టు నువ్వు గొప్పదానం అంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు అందంట, రాజా ఏమంటుంది, మాట్లాడుతుంది చెట్టు, రాజా కొబ్బరి చెట్టు అయితే నన్ను ఎత్తుగా ఉంచావు, కానీ అదిగో నా పక్కన ఉంది చూడు ద్రాక్ష తోట, ఎంత పచ్చగా గుత్తులుగా తీయటి కాయలు కాస్తూ తినేవాళ్ళందరికీ మంచి ఆనందాన్ని ఇస్తుంది కదా ద్రాక్ష చెట్టు, నన్ను ద్రాక్ష చెట్టు లాగా ఎందుకు పెట్టలేదని నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నా. మర్రి చెట్టు ఏమో కొబ్బరి చెట్టు చూస్తే కొబ్బరి చెట్టు అంటుందంట, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను రాజా, నాకొద్దు ఈ తోటలో ఈ బ్రతుకు, నాకొద్దు, నాకు ద్రాక్ష చెట్టు లాగా కావాలన్నాడు. సరే, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాడంట రాజు. అమ్మా ద్రాక్ష చెట్ట, మరి నిన్ను చూసి కొబ్బరి చెట్టు ఇలా అంటున్నా, మరి నువ్వే నీ సంగతి ఏంటి, ఎందుకని నువ్వు ఒడిగిపోతున్నావు అన్నంట. ఏం చెప్పమంటావు రాజా, నా సంగతే నేను ఉంచోలేను దాన్ని, నాకు నడువు లేదు, పాకటం కిందే కానీ నేను పైకి వెళ్ళాలని ఉంది, నన్ను ఎవరో పైకి తీసుకురావట్లేదు, అందుకని కూడా ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నేను దిగులుగా ఉందంటే. ఏంటది? ద్రాక్ష చెట్టుకి ఏముందంట? దిగులు. మొదటిదాని
ఏమో విరక్తి కలిగింది, రెండోది ఆత్మహత్య చేసుకుంటా ఉంది, ఇదేమో దిగులుగా ఉందండి. దీని దగ్గరికి వెళ్ళిన తర్వాత పూల చెట్లకు వెళ్ళి మంచి బంతిపూలు చూడండి, బంతిపూలు అన్ని ప్రోగ్రాములుగా అయ్యాయి కదా కదా చనిపోయినప్పుడు కానీ, లేదా ఇల్లు ప్రారంభోత్సవాలకు కానీ, లేదా ఇంకా భజనలకు కానీ, సర్వానికి కూడా బంతి చెట్లే. కానీ బంతి చెట్లు చాలా చక్కటి పెద్ద పూలు కాసి వచ్చే వారందరికీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తే దాన్ని అడిగాడంట, బంతి చెట్ట మరి నీకేమొచ్చింది అయ్యంటే చెప్పి, మరి నీకేమొచ్చిందంటే, రాజా నేనైతే పెద్ద పెద్ద పూలు వస్తున్నాను కానీ నా పక్కన చూడ ఒకటే మల్లి చెట్టు, దానికున్న వాసన నాకు లేదు. ఏం లేదు? దానికున్న వాసన నాకు లేదు. కాబట్టి నేను ఈ పూలు పోయినాక నేను ఈ తోటలో ఉండను, నేను కూడా చనిపోతానంటుందంటే ఈ బంతి చెట్టు. అప్పుడు అక్కడికి వెళితే పక్కన సన్నజాయ చెట్టు కనపడిందంట. ఏం చెట్టు చెప్పండి? సన్నజాయ చెట్టు కనపడింది. దాని దగ్గరికి వెళ్ళాడంట రాజా. చిన్నదానివైన సన్నజాయ చెట్ట, వాళ్ళందరూ చెప్పినట్టు కాకుండా నువ్వు విరబూసి కాసావు, నీ పూలన్నీ కూడా చక్కటి సువాసన ఇస్తూ తోటలో నువ్వే కళకళలాడుతున్నావు, అసలు ఏంది సంగతి అన్నాడంట రాజు సన్నజాయ చెట్టుతో. అప్పుడు సన్నజాయ చెట్టు రాజుతో మాట్లాడుతున్నాడు, రాజా నీవు ఈ తోటలో అందరూ నాకులాగే ఉండాలని సన్నజాయ చెట్టు ఒకటే పెట్టలా, మర్రి చెట్టు కావాలని మర్రి చెట్టు పెట్టుకున్నావు, ఆ యొక్క కొబ్బరి చెట్టు కావాలని కొబ్బరి చెట్టు పెట్టుకున్నావు, ద్రాక్ష చెట్టు కావాలని ద్రాక్ష చెట్టు పెట్టుకున్నావు, బంతి చెట్టు కావాలని బంతి చెట్టు పెట్టుకున్నావు. ఏది పని అది చేయకుండా అన్ని కూడా ఒకదానితో ఒకటి పోల్చుకుని తన పనిని తను మర్చిపోతున్నాయి. అనగా తనకున్న స్థితిలో ఆనందించకుండా పక్క వాటిని చూసి అవి అసంతృప్తి నిరాశలో ఉన్నాయి. రాజా నువ్వైతే నన్ను ఎందుకు పెట్టుకున్నావంటే సన్నజాజి పూలు గాయాలనే పెట్టుకున్నావు, అందుకని నువ్వు చెప్పినట్లుగా నేను సన్నజాజి పూలనే కాస్తూ నీ కోరికను నెరవేరుస్తున్నాను రాజా అన్నంట ఇక సన్నజాజి చెట్టు. అప్పుడు రాజు అన్నాడంట, నువ్వు చిన్నదానివైనా చక్కగా చెప్పావు సన్నజాజి చెట్ట, నీలాగా అందం ఉంటే ఎంత గొప్ప మేలు అని చెప్పి సన్నజాజి చెట్టుకి చక్కగా శబాష్ అన్నాడంట. చప్పట్లు కొట్టిన అందరూ కూడా సన్నజాజి చెట్టుకి. ఇప్పుడు ఏమిటయ్యా ఈ చెట్టుల్లో ఉన్నటువంటి సారాంశం? ఇది చక్కటి ఉపమానం ప్రియులారా, వాక్యానికి అనుసంధానించబడిన ఉపమానం, పిట్టకథలు కాదు. కాబట్టి ఈ చెట్టుల్లో ఉన్నటువంటి విషయాలు కనుక మనం గమనించగలిగినైతే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మనుషులను అనేక సార్లు చెట్లతో పోల్చాడు. దేంతో పోల్చాడు చెప్పండి? చెట్లతో పోల్చాడు. ఈ లోకములో లేదా దేవుని సంఘములో నాటబడినటువంటి చెట్లు అనబడినటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారయ్యా అంటే, ఈరోజు దేవుడు తనకి విస్తారమైనటువంటి సంపదిస్తే, లేకపోతే తను ఉన్న చోట్లే తను అన్ని రకాలుగా విస్తరించి మంది మార్పులను అన్ని కలిగి ఉంటే వీడు ఏం చేస్తున్నాడంటే పక్కన ఉన్నటువంటి ఇంకో వ్యక్తిని చూస్తా ఉన్నాడు. వీడికంటే ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. వీడు ఒకవేళ ఒక స్టైల్ వేసుకుంటే 5 స్టైల్ వేసుకున్నాడు వస్తా ఉన్నాడు. వీడికి వేళ ఒక కారు ఉంటే 5 కార్లు ఉన్నాడు వస్తా ఉన్నాడు. అంతేగాని దేవుడు నాకు కారు ఇచ్చాడని తృప్తిపడి ఆ కారుతో ఆనందించగల వీడికి ఉన్నా లేనట్టే ఉంది వీడి బ్రతుకు. అలాగనే దేవుడు ఎన్ని మేలు చేసినా కానీ, మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేసినా కానీ, చేసినటువంటి ప్రతి మేలుకి కృతజ్ఞత లేకుండా, తృప్తి పడకుండా ఇంకా దేవుణ్ణి గొంతెమ్మ కోరికలు కోరుకునే ఉన్నాం. ఆ తోటలో ఉన్నటువంటి చెట్లు వలె మన జీవితాలు కూడా దేవుడు చేసినటువంటి ఏ మేలును కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నామనే మాటని ఈ ఉపమానం ద్వారా మనం గమనించవచ్చు ప్రియులారా. నిజంగా మనం ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా మనకు కలిగిన దాంట్లో మనం తృప్తి కలిగి ఉన్నామా చెప్పండి? మనకు కలిగిన దాంట్లో మనం కనుక ఇది నాకు చాలు అనుకోగలిగితే నీకంటే ఐశ్వర్యవంతుడి ప్రపంచంలో మరెవడో లేడు. ఒకవేళ అంతకుముందు అనిల్, మన భారతదేశంలో ఇస్తే అనిల్ అంబానీ గారు అంటారు. ఆయన చాలా ఉన్నతమైన వాడు. ఆయన గురించి మీరు చదివితే చాలా 60 అంతస్తుల బిల్డింగ్ లో ఒక 5 అంతస్తుల వారికి అచ్చంగా కారులేనంట. అచ్చంగా కారులే, ఏ కారు ఎప్పుడు వేసుకెళ్తాడో తెలియదు. అలాగనే వాళ్ళు తాగేటటువంటి టీ ఖరీదు కూడా కిలో ₹1,00,000 ఉంటుందంట. మరి ఇప్పుడు ఆ వ్యక్తికి తృప్తి ఉందా అంటే మీరు చూడండి, రాత్రి బొంబాయి అనేటటువంటి టీంకి క్రికెట్కి వాళ్ళు దాంట్లో ఇది పెడతా ఉన్నారు, ఓవర్స్ అన్నమాట. తృప్తి లేదు. మనిషి ఇంకా సంపాదించాలని ఏ మాత్రం కూడా మనసులో హృదయంలో సంతోషం లేకుండా ఈ జీవన వ్యాపారంలో పడి ప్రతి ఒక్కడు కూడా కొట్టుకుని పోతూనే ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకి ఏం చెబుతుందంటే, మీరు సంతోషంగా
ఉండాలి అంటే, మీరు ఆనందంగా ఉండాలి అంటే మనకేం కావాలి? చెప్పండి, ఏం కావాలి? గట్టిగా చెప్పండి, ఏం కావాలి? ఉందా? తృప్తి ఉంటే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. సంతోషంకి ఏం చెబుతాం? మన సామెత ఉంది కదా, సంతోషమే అది. ఎవరి హృదయం అయితే సంతోషంగా ఉంటుందో వాడికి రోగాలు రావు. ముందు గుర్తుపెట్టుకోండి. వెనకటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు రోగాలు లేకుండా వాళ్ళు సంపూర్ణమైన ఆయుష్తో బ్రతికారు? వాళ్ళు మనకంటే ఉత్తమమైన తిండి తిన్నారా? బాదం పప్పులు తిన్నారా? వాల్నట్స్ తిన్నారా? ఇంకేమైనా గొప్ప గొప్ప అంజూర పండ్లు తిన్నారా? ఏమి తినలా. మామిడికాయ బద్దో, ఎండుగారం పచ్చడో, లేకపోతే అవసరమైతే ఉల్లిపాయ కారమో, నీడల్లో కాసి నీళ్లు పోసుకొని తిని పొలాలకు వెళ్ళి పనిచేసి వచ్చి సాయంత్రం 6:30-7 కల్లా గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనకు ఉన్నటువంటి తిండి, అబ్బో, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టైం టేబుల్ ఉంది. ఆరంగా ఈ కడుపును తడుపుతూనే ఉన్నాం. తమలపాకు ఆకును తడిపినట్టు ఎప్పుడు తమలపాకు అమ్మేవాడు కూడా ఎప్పుడు నీళ్ళు చూస్తూ ఉంటాడు, లేకపోతే వాడిపోతుంది. అట్లాగే ఈ మానవ కడుపు కూడా ఎప్పుడు ఏదో ఒకటి తడుపుతూనే ఉన్నాం. తడిపి కుళ్ళిపోతుంది లోపల. అనేకమైన రోగాలు. కారణం, మానవునికి తృప్తి లేదు, కడుపులో తృప్తి లేదు, ఎన్ని తిన్నా తృప్తి లేదు. 2 పూటలు తింటే చాలు. మనకైతే భారతదేశంలో 3 పూటలు తినే అలవాటు. ఇప్పుడైతే 2 పూటలు తింటే చాలు అంటున్నారు డాక్టర్లు, ఎందుకంటే పని లేదు కాబట్టి. కానీ మానవుడికి పని లేకపోయినా కానీ హృదయంలో ఆశ మాత్రం చావటల్లా. ప్రతి దానికి పోటీ పెట్టుకుంటున్నాడు. నాకు తెలుసు కొంతమంది పొరపాటున ఒకళ్ళు ఇళ్లలోకి వెళ్ళారంటే వాళ్ళ ఇంట్లో ఏం సామాన్ ఉందో చూస్తారు. ఈయనకున్న సామాన్తో తిండిపడరు. ఈయనకున్నే కాక వాళ్ళ ఇంట్లో కొత్తదేముందో అది కావాలి. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇక ఆయన మీద మొదలే. ఇంకేముంటుంది అక్కడ సంతోషం? నువ్వు చేసుకున్నావు నన్ను, ఎన్నాళ్ళు అవుతుందో చూడు, ఆయన చూడు, నిన్న కాక మనం పెళ్లి చేసుకున్నాడు, ఎన్ని తెచ్చాడో చూడు అలా ఆవిడికి. ఇదే పరిస్థితి. కట్నం ఇచ్చినా తృప్తి ఉండదు, ఎన్ని ఆస్తులు ఇచ్చినా తృప్తి ఉండదు. తల్లిదండ్రులు సంపాదించి ఎన్ని ఎకరాలు రాసిచ్చినా నువ్వు ఏమిచ్చావులనే ముసలి వాళ్ళని తీసుకుపోయి పశువుల పాకలోనూ అనాథాశ్రమంలో వేసేటటువంటి బ్రతుకులు మనవి. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే మనిషికి తృప్తి లేని జీవితాలను తెలియజేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న రోగాలకు మొదటి కారణం ఏమిటంటే శారీరక రోగం కాదు, అందరికీ మానసిక రోగమే. ప్రతి మనిషి మానసికంగా ఆందోళన చెందుతున్నాడు. ఈ మానసికమైనటువంటి ఆందోళన పోవాలి అంటే బైబిల్ చెప్తా ఉంది. భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కొదువ కలిగిందని మీతో నేను విధానం చెప్పడం లేదు ఫిలిప్పీయులారా, నేను ఉన్న స్థితి చెప్పడం కూడా నేను నా ప్రభువునందు నేను ఆనందిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఆ ప్రభు వైపు చూడండి, మీ కష్టాలన్నీ కూడా ఆనందంగా కనిపిస్తాయి. ఎందుకంటే శ్రమలు పడనటువంటి మానవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. శ్రమ పడకుండా ఎవడో ఏది సాధించలేదు. సాధించిన అది అక్రమమై అన్యాయం అయిపోతుంది, కానీ దానివల్ల వాడికి సంతోషం కలగదు. కాబట్టి శ్రమ పడండి, మీరు తృప్తి కలిగి ఉండండి అనే సందేశాన్ని భక్తుడైనటువంటి పౌలు గారు సంఘాలకు తెలియపరుస్తూ ఈ రోజు కూడా అదే వాక్యం మనతో మాట్లాడుతున్నారు. ఒక వచనాన్ని కనుక మీరు చూడగలిగితే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏమైనా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, వీరిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రముల గర్భారమై ఉండి దేంతో తృప్తి పొందాలి? హలో, ఇటు దేంతో తృప్తి పొందాలి? కానా సోనా. కాస్త తినడానికి ఉండి పడుకుంటానికి కూడు ఉంటే ఏదో ఒక గుడ్డ శరీరాన్ని కప్పుకోవడానికి పెద్ద ఐశ్వర్యమైనటువంటి కావసర్ల, ఓకేనా, ఎటువంటిదైనా కప్పుకోవడానికి కాస్త శుభ్రంగా ఉతుక్కున్నటువంటి బట్టలు ఉంటే చాలు. ఎందుకని? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. ఏ భక్తి అంటే ఇది నాకు దేవుడిచ్చింది చాలు. అందుకే చెప్పాడు కదా, ఆకాశ పక్షులు చుడిడి అవి విత్తవు పోయవు. ఏ రోజుకి ఆహారం ఆ రోజు దేవుడు వాటికి సిద్ధపరుస్తున్నాడు. అవి మనలాగా బ్యాంకుల్లో దాచుకోవటంలా, అక్రమంగా సంపాదించి కడుపులు కొట్టి మోసం చేసి ధనం సంపాదించటంలా. అవి దేవుని వైపు చూస్తూ నన్ను సృష్టించినటువంటి దేవుడు నాకు ఈ రోజు ఆహారం పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి వాటికి ఉన్న విశ్వాసం.
పొద్దున్నే లెగుస్తాయి, గూడుల్లో నుంచి పెందల కడనే లెగుస్తాయి, దేవుడు చెప్పిన టయానికి లెగుస్తాయి. అవి లెగిసి దేవుడి వైపు కావు 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 అని కిచకిచమనుకుంటూ అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయి తమకు కలిగినటువంటి ఆహారాన్ని తెచ్చుకొని గూడులో సాయంత్రానికి వల్ల టైం పాటిస్తాయి. మానవులమైన మనము రేపు మళ్ళీ ఏమిటారు ఓటీలు, పగలల్లా కష్టపడేది కాక ఎక్స్ట్రా నేను రాత్రి పూట నిద్ర లేకుండా పనిచేస్తాడు. నిద్ర లేకుండా పనిచేసి డబ్బులు తీసుకొని రోగాలు పెడతారు చాలా మంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం చెబుతుంది ఈ లోకంలోనికి మనమేమీ తీసుకురాలేదు, మనమేమీ తీసుకుపోలేదు. అందుకే భగవద్గీతలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. ఆయన చెప్తాడు, సపోజ్ ఈ మంచి ఇంట్లో మనం ఉన్నాం అనుకో, అయ్యా ఈ ఇల్లు ఇంతకు ముందు ఎవరిదో, ఇప్పుడు నీది, నీ తర్వాత ఎవరిదో ఇదో నీకు తెలియదు. అంటే నీది కాని దానికోసం నీకు ఎందుకయ్యా అనవసరమైన పాకులాట? ఉన్నంత వరకు కూడా అనవసరంలో కలిగి తృప్తిగా జీవించి ఏదో నీ భక్తి నువ్వు చేసుకుంటే వెళ్ళి మంచి పనులు చేసి ఈ కాలంలో జీవిస్తే నీకు చాలదా? ఇదే కదా ఉపదేశాలు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఆత్మ ద్వారా చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మనకి లేని విషయాలకి అడి ఆశలకు పోయి అనవసరంగా అగసాట్లు పాలవద్దు. చక్కటి తృప్తి కలిగి ఉన్న దాంట్లోనే ప్రభువుని స్తుతించుకుంటూ, దేవా ఈ రోజుకు మాకు ఈ ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఈ రోజుకు మా ఆయుష్ ఇచ్చావయ్యా, తినడానికి ఇచ్చావయ్యా అని ఆయన్ని పాడుకుంటూ మనం ఉండగలిగితే, ప్రియులారా, మనకంటే ధనవంతులు ఈ లోకంలో మరెవరో లేవు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో కూడా భక్తులు ఒక మంచి మాటను తెలియపరుస్తూ ఉంటారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నుండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. ఆయన అంటే ఎవరు? యేసయ్య చెప్పాడు కదా. ఏమని? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆ రోజు అడవుల్లోకి తీసుకెళ్లి 3 రోజులు అరణ్యంలో ఆ సువార్త చెప్తే 5,000 మంది పురుషులే ఉంటే వాళ్ళు విడిచిపెట్టాడా? వాళ్ళకి అన్నం పెట్టకుండా పంపించాడా? కేవలం 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి పంచాడే దేవుడు. ఆహారం లేకుండా నేను చంపుతాడు అనుకుంటున్నావా? అందుకని అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై. ఏమంటే అంత మనం చెప్పండి, ఏం లేని వారై ఉండాలి? ఇదే అసలు నచ్చదు, చాలా మంది మనుషులకు ఇదే నచ్చదు. అందుకే ప్రభు వారు మత్తయి వార్త 6:23 అన్నారు, సిరికిని నాకు నువ్వు దాసులుగా ఉండలేరు. ఉంటే అటన్నా ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. సిరికిని నాకు మనకే ధనానికి మనిషికి పెద్ద లంకండి. ఏం పోయినా ఊరుకుంటాడు మనిషి, డబ్బు పోతే మాత్రం ఊరుకో. తెలుసా, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను. మనం బైక్ మీద సైకిల్ మీద వెళ్తున్నాం అనుకోండి, పొరపాటున ఏదో రాయడ్డం పడి ఏదో పడ్డాం అనుకోండి, పడంగానే కాలు దెబ్బ తగిలి గోసులో ఏమంటారు గీరుకుపోతాయి, రాసుకుపోతాయి. మనం లేచి దాన్ని చూస్తాము, ముందు బండి బయలుందా లేదో చూస్తాము. చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. బండి నడిపేవాడు కాబట్టి పొరపాటున పడితే అద్దం పగిలిందా, హెడ్ లైట్ పగిలిందా, లైట్ పగిలిందా చూస్తాం, కానీ అసలు నీకేం పగిలిందా కూడా. అంటే ఏంటి? అక్కడ ఏమన్నా పగిలితే డబ్బులు పోతాయి. కాబట్టి మనిషికి ఏది పోయినా ఊరుకుంటాడు, కానీ డబ్బు పోతే ఈరోజు గొడవలన్నీ అదే కుటుంబాలు. కాబట్టి మనం ధనాపేక్ష లేని వారమై ఉండాలి. యేసు ప్రభువును వెంబడిస్తున్నామంటే అర్థం ఏమిటంటే, మనలో తృప్తి కలిగిన జీవితం ఎప్పుడు వస్తుందంటే ధనాపేక్ష లేనప్పుడే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు చక్కగా పాడబడారు కదా, ఏమని? సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి పోవుచున్న వారిని నీవు చూచుటలేదా, పోవుచున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్నవారు మనకు పాఠమే కాదా, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి స్తోత్రం. వాక్యాలు చెప్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి, దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఈ లోకంలో తృప్తి కలిగి ఉండండి అయ్యా అని. ఎవరంటున్నాం? చెవులు మాత్రం వింటున్నాయి,
ఎవరు కూడా హృదయాలకు తీసుకోవటల్లా, భక్తులు అనబడిన వారు తీసుకోవటల్లా, లోకం తీసుకోవటల్లా, విశ్వాసులు తీసుకోవటల్లా. చాలా మంది ఈ వాక్యాల నుంచి తప్పిపోతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరికీ కూడా దేవుడి ద్వారా మనం మీకు చెప్పేటట్టు మంచి మాట ఏమిటంటే ప్రియులారా, మీరు తృప్తి కలిగి ఉండండి. మీరు ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితిలో దేవా నాకు ఇది ఇచ్చినందుకు వందనాలయ్య. నేను చాలాసార్లు పిల్లలకి చెప్తూ ఉండేవాడిని. సపోజ్ మనకు పూరిళ్ళు ఉందనుకో, ఆ పక్కన టెంట్ వేసుకొని రోడ్డు మీద ఏమంటారు కాలువ కట్టల మీద పట్టా వేసుకొని బతుకుతారు. వాడిని చూసి నువ్వు తృప్తిపడు, వాడికంటే నేను ఉన్నాడు. ఒకవేళ పట్టాలో కింద మనం ఉన్నాం అనుకో, చెట్టు కింద ఉంటాడు ఒకడు, ఉండటానికి పడుకుంటానికి ఖాళీ చెట్టు కింద వాడిని చూసి సంతోషపడు, అయ్యా నాకు పట్టా కింద ఇచ్చావయ్యా. వాడికి చెట్టు కింద ఉన్నవాడిగా మనమే అనుకో, రోడ్ల పక్కన ప్లాట్ఫామ్ల మీద ఉంటామంటారు, పోలీసులు వచ్చి కొడతా ఉంటారు, ఎక్కడ వాళ్ళు ఉండేది. ఒకవేళ దేవా నువ్వు నాకు చెట్టన్నా ఇచ్చావయ్యా, తృప్తి కలిగిన జీవితం. అయితే ఈ రోజు ప్రపంచంలో అలాంటి దుస్థితి ఎవరికి రాకుండా అనేక మంది దానం చేస్తూ బిడ్డలకి కొరత లేకుండా చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలైన మనందరం కూడా ఏం కలిగి ఉండాలంటే, నిన్ను విడువను ఎడబాయని చెప్పినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎప్పుడు దీన స్థితిలో కానీ సంపన్న స్థితిలో కానీ. అందుకని భక్తుడైన పౌలు గారు తన ఆత్మీయ జీవితంలో జరిగినటువంటి కొన్ని వచనాలను ఇక్కడ లేఖనాల్లో తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ఏదో చదివి చెప్పే మాటలు కాదు, తన అనుభవంలో చెప్పిన మాటలు. చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కొంచెం పైన చూస్తే 10లో చూస్తే, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులం. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము, దిగంబరులము, పిడిబుద్ధులు తిరుగుతున్నాము, నిలవరమైనటువంటి నివాసము లేక ఉన్నాము, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందింపబడి దీవించుతున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బ్రతిమలాడుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఏర్చబడుతున్నాము. దైవజనుల స్థితి చూడండి. ఒకప్పుడు స్థితి దాదాపు 2000 సంవత్సరములు యేసు ప్రభువారు ఆరోహణమై పరలోకం వెళ్ళిన తర్వాత ఆ లోకములో పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో పనిచేస్తున్నటువంటి దైవజనుల పరిస్థితి చూడండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ లోకంలో తిండి లేని వారిగా ఉన్నారట, వస్త్రాలు లేని వారిగా ఉన్నారట, పిడిబుద్ధులు తింటూ ఉన్నారట, దూషింపబడి దీవిస్తున్నారట. చూడండి, ఖచ్చితంగా ఈరోజు సేవ చూస్తే ఎవరికన్నా కాస్త వెళ్ళి దేవుని మాటలు చెబుదామంటే ఏం చేస్తున్నారా? సరే అంటున్నారా? కొడుతున్నారు, తిడుతున్నారు, అవసరమైతే చంపను కూడా చంపుతున్నారు. అలాంటి స్థితే సంఘానికి ఆ రోజు జరిగింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే, లోకంలో అడుక్కునేవాడికైనా విలువ ఉంది కానీ వీళ్ళకి విలువ లేదు అన్నట్లుగా, మేము మురికిగాను ఎంతగానో ఉన్నామంటున్నాడు. అంటే ఎంత నీచంగా బ్రతికారు వారు. కానీ వారు పేదలు కాదు. ఆ స్థితిలో కూడా వారు తృప్తిపడి జీవించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అలాంటి స్థితిలో కూడా వారికి ఏముందంట? తృప్తి ఉందంట. ఒకవేళ అదే పరిస్థితి మనకు కలిగితే మనం దేవుని సన్నిధిగా వస్తాం? అసలు చర్చికి వస్తాం? అసలు మనం దేవుడిని దేవుడాన్ని పిలుస్తామా? పొరపాటు. ఎందుకంటే ఏం చేశాడు నాకు దేవుడు? ఆ పక్కనోడు చూస్తే మేమిద్దరం ఒకేసారి తెనాలి వచ్చాం, వాడు చూస్తే అంతస్తున్నాడు, నేను చూస్తే ఎట్టుకున్నాను. నా దేవుడు నాకేం చేశాడు? నేను ఎందుకు వెళ్ళాలి అసలు దేవుడి దగ్గరికి? ఇంకా ఒళ్ళు బలిస్తే అసలు ఎవడు ఆడేవాడు, దేవుడిని కూడా ఏమిటి ఆడేవాడు అసలు అనేటటువంటి వారు లేకపోలేదు ప్రియులారా. అందుకని ఇక్కడ భక్తుని జీవితం చూస్తే చూడండి, వాళ్ళు దూషించబడి దీవిస్తున్నారంటండి. తృప్తి ఎక్కడైనా ఉంటుందంటే, నా కడుపులో ఆకలి అవుతున్నా కానీ నువ్వు సంతోషంగా ఉన్నావా లేవా చూసేదే భక్తి. తృప్తిలో ఉన్నటువంటి అదే. ఒకవేళ నీకు వస్త్రం లేకపోయినా ఎదుట వ్యక్తి దిగంబరై ఉంటే వాడికి వస్త్రం ఇవ్వగలిగినలోనే తృప్తి. ఈ తృప్తి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, భూలోకంలో ధనం సంపాదించడం కదా, కానీ పరలోకంలో మనము ధనం సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. పరలోకంలో ధనం సంపాదించుకోవడం అంటే ఎలాగా అనుకుంటున్నారంటే, దేవుని యొక్క సేవ చేయటమే. దేవుని కూర్చున్నటువంటి వార్త పొరుగు వారికి చెప్పి పాపములో ఉన్న వారిని,
దీన స్థితిలో ఉన్న వారిని ఆ సమాధానమైన స్థితిలోనికి నడిపించడమే సేవ. అన్నం లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటం, రోగి అయిన వారికి పరామర్శించడం, దిక్కులేని దరిద్రులను ఆదరించడం, దీనులైన వారిని అనాథ స్త్రీలను చేర్చుకోవడం, ఇదేగా నిజమైన భక్తి అని ప్రభు వారు సెలవిచ్చారు లేఖనాల్లో. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండటం వల్ల అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలం. మరొక వచనాన్ని కనుక మనం చూసుకుంటే, మరి దేవుడు అలానే మనం విడిచిపెడతాడా, దేవుడు మన అలానే విడిచిపెడతాడా అని మనం చూస్తే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 34:26 వచనం. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము